ఏలేరు వరద బాధితులను పరామర్శించడం కోసం ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలో కొన్ని గ్రామాలను పరిశీలించేందుకు జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడో జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ అయితే ఈ రోజు గ్రామస్తుల నుంచి ఎదురైంది. మీరు ఈ రోజు సోషల్ మీడియాలో కానివ్వండి, ఇతర న్యూస్ ఛానల్స్ లో కానీ చూడండి, జగన్మోహన్ రెడ్డి వెళ్తుంటే కొంత దూరం నుంచి కొంతమంది మహిళలు కానివ్వండి, కొంతమంది గ్రామస్తులు కానివ్వండి, ఈ దుస్థితికి జగనే ప్రధాన కారణం కదా, ఏ మోహం పెట్టుకుని వచ్చారంటూ గేలి చేస్తున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి కూడా ఏదైతే ఏలేరు ప్రాజెక్టు వల్ల ఇప్పుడు వరదల వల్ల ఇబ్బంది పడిన గ్రామాలు ఉన్నాయో, అసలు ఇబ్బంది పడిన గ్రామాలను వదిలేసి వేరే గ్రామాలను జగన్మోహన్ రెడ్డి పరామర్శించే పరిస్థితి. ఎందుకంటే ప్రధానంగా దెబ్బతింది గొల్లప్రోలు. సో జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళాలి, కానీ అక్కడికి వెళ్లకుండా ఇతర ప్రాంతాల్లో మాత్రమే తన పరామర్శను కొనసాగిస్తున్నారు. అది కూడా కేవలం కొంతమందిని మాత్రమే. వాస్తవానికి ఎక్కువ దెబ్బతిని ఎక్కువగా నష్టపోయిన బాధితుల దగ్గరికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళటంలా. ఎందుకంటే ఇది కావాలని ఆడినటువంటి స్ట్రాటజీ. పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ కూడా ఏమీ చెయ్యలేదు అని చెప్పడం కోసం జగన్మోహన్ రెడ్డి ఒక డ్రామా మొదలు పెట్టాడు. బట్ ఏంటంటే అది బూమ్రాంగ్ అయ్యి చివరికి జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బలా మారింది. ఈ ఏలేరు ప్రాజెక్టుకు సంబంధించి సరిగ్గా 2-2.5 ఏళ్ల క్రితం, అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో గొల్లప్రోల్లో ఏదైతే కాపు నేస్తం ఒక కార్యక్రమాన్ని నిర్వహించాడు. ఆ కార్యక్రమం సందర్భంగా అక్కడ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి కొన్ని హామీలు ఇచ్చాడు. అందులో ప్రధాన హామీ ఏలేరుపాడు ప్రాజెక్టుకు సంబంధించి ఏంటి అంటే, మొదటి ఫేజుకు సంబంధించి 142 కోట్ల రూపాయలు నేను విడుదల చేస్తున్నాను. అలాగే రెండో ఫేజు కూడా నేను 150 కోట్లు, మొత్తంగా 292 కోట్ల రూపాయలు ఈ 2 ఫేజులకు విడుదల చేస్తున్నాను. వెంటనే పనులు కూడా ప్రారంభించడానికి నేను చర్యలు తీసుకుంటానని చెప్పి 2-2.5 ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి చెప్పిన పరిస్థితి. సరే, నిజంగానే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కాబట్టి ఆ ప్రాజెక్టు పనులు జరుగుతాయేమో అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా అని చెప్పి అధికారులు నివేదికలు సిద్ధం చేసి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపితే అక్కడ తీసుకెళ్లి చెత్తపుత్తలో పడేశారు. 292 కోట్లు కాదు కదా, 292 రూపాయలు కూడా ఆ ప్రాజెక్టుకి విడుదల చేయలే. నిజంగా నిధులు విడుదల చేసి 2 ఏళ్ల పాటు పనులు జరుగుతుంటే ఈ రోజు వరద సమయంలో ఇన్ని గ్రామాలు మునిగిపోయాయి కాదు, దాదాపుగా 9 నుంచి 10 మండలాలు ఎఫెక్ట్ అయ్యాయి, 40 నుంచి 50 గ్రామాలు మునిగిపోయాయి అని చెప్పి ఒక అంచనా అయితే వచ్చింది. ప్రధానంగా గొల్లప్రోలు, ఆ గ్రామానికి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాత్రం వెళ్ళాలా. ఇదే గొల్లప్రోల్లో గతంలో కాపు నేస్తం సభ పెట్టాడు, అక్కడే వారికి హామీ ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు గొల్లప్రోలు వెళ్ళటం లేదు అంటే, గతంలో కాపు నేస్తం సభ పెట్టి అక్కడ ప్రాజెక్టుకి హామీ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఏదైతే 292 కోట్ల రూపాయలు నేను విడుదల చేస్తున్నానని చెప్పాడో దాన్ని నిలదీస్తారని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంతానికి వెళ్ళట్లా. బట్ ఈ మేజర్ ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతమే గొల్లప్రోలు. ఈ గొల్లప్రోలు ప్రాంతానికి మాత్రం వెళ్ళాల. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి మరొక 2 హామీలు ఇచ్చాడు. ఏంటంటే 20 కోట్లు చొప్పున 2 మున్సిపాలిటీకు, అటు గొల్లప్రోలుకు సంబంధించి కానివ్వండి, ఇటు పిఠాపురానికి సంబంధించి కానివ్వండి, ఈ 2 మున్సిపాలిటీల అభివృద్ధికి 20 కోట్లు 40 కోట్ల రూపాయలు నేను శాంక్షన్ చేస్తున్నాను. దానికి సంబంధించినటువంటి ఫైల్ కూడా తయారు చేసి నేను పంపాలని చెప్పి నేను స్థానిక ఎమ్మెల్యేకి చెప్తున్నానని చెప్పి నాడు చెప్పడం జరిగింది. వాస్తవానికి ఏలేరు ప్రాజెక్టుని గత టీడీపీ హయాంలో నాడు వర్మ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చంద్రబాబు గారు మరమ్మతులకు సంబంధించి దాదాపు 150 కోట్లు, ఇప్పుడు మనం అనుకున్నట్టు ఏదో 140-150 కోట్లు ఆ ప్రభుత్వం శాంక్షన్ చేయటమే కాకుండా పనులు ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారినా శాంక్షన్ చేసిన నిధులు ఉన్నాయి కాబట్టి దీన్ని కొనసాగించుంటే, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గొల్లప్రోలే కాదు ఎంటైర్ నీటి పారుదల ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా స్తంభించిపోయాయి. దాంతోపాటు గొల్లప్రోలు కూడా ఆగిపోయింది. సరే కదా అంటే 3 ఏళ్ల తరువాత, జగన్మోహన్ రెడ్డి గెలిచిన 3 ఏళ్ల తరువాత ఒక సభకు వెళ్ళి ఇదే ఏలేరుపాడుకు సంబంధించి హామీ ఇవ్వడం జరిగింది. మొన్న ఎన్నికల సమయంలో కూడా 2024 ఎన్నికల సమయంలో కూడా ఈ అంశం తెర మీదకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఏలేరుపాడు ప్రాజెక్టుకి ఇస్తానన్నటువంటి దాదాపు 292 కోట్ల రూపాయలు ఏమయ్యాయి, ఎంత నిధులు ఇచ్చారు, ఎంతవరకు ప్రాజెక్టు పూర్తి చేశారని మొన్న ఎన్నికల సమయంలో కూడా నిలదీశారు వైసీపీ నేతల్ని. వంగా గీతని పిఠాపురం నుంచి పోటీ చేయించిన సమయంలో వంగా గీతను నిలదీస్తే ఆవిడ సమాధానం చెప్పలేని పరిస్థితి. సో ఇప్పుడు కూడా ఏమంటున్నారు, నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నోటి మాటలు కాకుండా చేతలుగానే చేస్తుంటే ఈ రోజు మేము మునిగిపోయే వాళ్ళం కాదు. మేము మునిగిపోయాము అంటే ప్రధాన కారణం వరద పెరిగింది అంటే కనీసం కాలువల్లో పూడికి తీత కూడా తీలా. అందుకనే వచ్చిన నీరు ఓడలోకి ఎందుకు వచ్చిందంటే కాలువలన్నీ కూడా పూడుకుపోయాయి, ఎటువంటి పనులు జరగలేదు, తప్పని పరిస్థితుల్లో నీటిని కిందకు వదలాల్సిన పరిస్థితి, కాబట్టి గ్రామాలు మునిగిపోయాయి.
అంటే జగన్మోహన్ రెడ్డి కేవలం మాటలు కాకుండా చేతలు చేసి ఉండుంటే ఈ రోజు మాకు ఈ దుస్థితి పట్టేది కాదు కదా. అసలు టీడీపీ హయాంలో కొనసాగిస్తున్నటువంటి ఏలేరుపాడు ప్రాజెక్టుకు సంబంధించిన ఏదైతే పనులు ఉన్నాయో వీటిని ఆపిందే జగన్మోహన్ రెడ్డి కదా. మళ్ళీ ఆపింది కాక నేనేదో ఉద్ధరించేస్తున్నాను, నా తండ్రి హయాంలో ప్రారంభించినటువంటి పనులు ఇవి, నేను ఉద్ధరించేస్తున్నానని చెప్పి ఈ రోజు మోసం చేసి మమ్మల్ని నట్టేట ముంచాడు. మేము మునిగిపోవడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి. వాస్తవానికి ఆయన వస్తే మేము నిలదీద్దామని చూస్తున్నాం, కానీ ప్రధానంగా ఎఫెక్ట్ అయినటువంటి ఏరియాలను వదిలేసి జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా తనకు కొద్దో గొప్ప అనుకూలత ఉన్నటువంటి ఏరియాల్లోనూ, ప్రధానంగా హామీ ఇచ్చినటువంటి ఏరియాలో కాకుండా ఇతర ఏరియాల్లోనూ తన పర్యటనను ప్లాన్ చేసుకున్నాడు. నువ్వు అసలు మునిగిందే 100% మునిగింది అనుకుంటే ముందు గొల్లప్రోలుకు నువ్వు వెళ్ళాలా, కానీ నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళాలా. గతంలో అదే ప్రాంతంలో నువ్వు సభ పెట్టి హామీలు ఇచ్చావు. ఎక్కడ ఇప్పుడు ప్రజలు నిలదీస్తారో అనే భయంతో జగన్మోహన్ రెడ్డి గొల్లప్రోలును పక్కన పెట్టాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వెళుతున్న సమయంలో వాస్తవానికి అంతా కూడా సైడ్ అంతా కూడా వీళ్ళ బందోబస్తులు ఏర్పాటు చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే పరదాలు కట్టలేదు, కానీ ఇంచుమించు తన పర్యటన అంతా పరదాల పర్యటనే. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు ప్రజల్లోకి కనీసం వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నాడు అంటే కేవలం కూటమి ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయాలా, అసలు వీళ్ళేమీ చేయలేదని చెప్పే ప్రయత్నం చేయాలనేది. బట్ జగన్మోహన్ రెడ్డికి తెలియంది ఏంటంటే ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. ఈ రోజు నువ్వు వెళుతున్నప్పుడు నువ్వు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రజలు నిలదీస్తే నువ్వు ఈ అనుకుంటే తనం పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నావు తప్ప ఎక్కడ కూడా నువ్వు సమాధానం చెప్పలా. స్టిల్ ఈ రోజుకి కూటమి ప్రభుత్వం అడిగేది అదే, మీరు 2 ఫేజుల కింద 2.5 ఏళ్ల క్రితం ఇస్తానన్నటువంటి నిధులు ఎక్కడా? గొల్లప్రోలు అలాగే పిఠాపురం మున్సిపాలిటీలకు 20 కోట్లు చొప్పున 40 కోట్ల రూపాయలు అభివృద్ధికి ఇస్తానన్న నిధులు ఎక్కడా అంటే ఆ రోజు మైకుల్లో మాటలు చెప్పి మమ్మల్ని మోసం చేశారు. కాబట్టి మొన్న పిఠాపురంలో ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పారు. వంగా గీతను దారుణంగా ఓడించడమే కాకుండా జగన్మోహన్ రెడ్డిని కోలుకోలేని దెబ్బతీశారు. ఈ రోజు ప్రజలు అక్కడ ఎవరో కూడా అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టాలి, ఎందుకంటే అది తన కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఏమీ చేయలేదని చెప్పాలనేది వీళ్ళ ఉద్దేశం. బట్ రాజకీయాలకు అతీతంగా ప్రజలు చాలా స్పష్టతతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎంత ద్రోహం చేశాడనేది మన ఎన్నికల్లో తీర్పును బట్టి అర్థమైంది. ఇప్పుడు వెళ్ళిపోయి ఏదో కూటమి 2-3 నెలల్లో చేయలేదు అంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే గత టీడీపీ హయాంలో వర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించినటువంటి ఏలేరు పనులు ఏదైతే ఉన్నాయో వాటిని ఆపిందే జగన్మోహన్ రెడ్డి. పనులు కొనసాగుతున్న సమయంలోనే ప్రభుత్వం మారినప్పటికీ కూడా పనులు కొనసాగించుంటే ఈ రోజు ఇంత విపత్తు ఉండేది కాదు. వాస్తవానికి బుడమేరకు గండ్లు పడినప్పుడే జగన్మోహన్ రెడ్డి రెస్పాండ్ అయి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు కదా. అలాగే ఏలేరుపాడుకు సంబంధించి పోనీ నువ్వు చేయలేదు సరిగదా అంటే 2.5 ఏళ్ల క్రితం చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పావు. సో ఇవన్నీ కూడా ప్రజలకు గుర్తుండి ఈ రోజు పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డిని ఏ ముఖం పెట్టుకుని ఈ రోజు ఇక్కడికి వచ్చావు? మేము మునగటానికి ప్రధాన కారణం నువ్వే కదా, నీ చేతగాని తనమే కదా. 5 ఏళ్ల పాటు ఉండి ఏదైతే ఏలేరుపాడు ప్రాజెక్టుకి సంబంధించిన పనులు ఉన్నాయో వీటిని చేయకుండా మమ్మల్ని ముంచిన ద్రోహివి నువ్వే కదా. ఈ రోజు మేము ఎంత అవస్థలు పడుతున్నామంటే కేవలం నీ చేతగానితనం నీ మోసం వల్లేనని చెప్పి అక్కడ ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా నిలదీసే పరిస్థితి. అందుకనే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత రాకుండా కేవలం దగ్గరగా కావాల్సిన వాళ్ళని మాత్రమే పెట్టుకుని తనకు అంటే ఎఫెక్ట్ అయిన ఏరియాలను పక్కన పెట్టి, ఎందుకంటే ఎఫెక్ట్ అయిన ఏరియాలో చాలా ఎక్కువ రియాక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు ఎక్కువగా రియాక్ట్ అవుతారు. అలా కాకుండా కొద్దిగా గొప్ప ఎఫెక్ట్ అయిన ఏరియా అయితే పెద్దగా రెస్పాండ్ అవ్వకపోవచ్చు, వాళ్ళకి అంత సమస్య కాకపోతే వాళ్ళు పెద్దగా స్పందించకపోవచ్చు. కాబట్టి ఎఫెక్ట్ అయిన ఏరియాని గొల్లప్రోలు లాంటి ప్రాంతాలను వదిలేసి ఎఫెక్టెడ్ లేనటువంటి ఏరియాలకు తన పర్యటన ప్లాన్ చేసుకున్నాడు అంటే అక్కడే జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు అని అర్థమవుతుంది. ఈ రోజు పిఠాపురానికి చెందినటువంటి ఎవరైతే ఈ ప్రజలు ఉన్నారో, ఎవరైతే ఇప్పుడు వరద బాధితులు ఉన్నారో వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి చేతగాని తనమే ఈ రోజు మేము మునిగిపోవడానికి కారణం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు.